హాయ్ అండి. మా ఇంటి దగ్గరికైతే గోవు వచ్చింది చూడండి. ఇది నాటి ఆవు అంటారు. గోవు వస్తే చాలా మంచిది. గోవు పూజ చేసి ముక్కోటి దేవతలు ఉంటారు. అందుకోసమే నేనైతే గోవు వచ్చిందని చెప్పేసి ఈరోజు మంచి దినమని నేను గోవు పూజ అయితే చేస్తా ఉన్నాను. గో పూజ చూసారు కదా. మనము ఎన్ని దేవాండ్లకి వెళ్ళినా కూడా దేవాండ్లన్నీ గోవులనే ఉంటాయంట. అందుకోసము నేను పూజ అయితే చేసుకుందామని చెప్పేసి ఇంటి దగ్గరికే వచ్చింది అని పూజ చేసుకుందామని చూడండి. నాకైతే భయమేస్తూ ఉంది. అది ఏం పొడుస్తుందేమో అని చెప్పి భయమేస్తూ ఉంది. వంగేకి కాలు కాదు కదా, అదేమన్నా తన్నుతుందేమో అట్లా అని చెప్పేసి కాళ్ళు అయితే కడిగేసాను. కాళ్ళు కడిగి పసుపు కుంకుమ అయితే పెట్టేస్తూ ఉన్నాను. చూసారు కదా, వంగేకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాలు కాదు కదా, కాలు ఫ్రాక్చర్ అయింది, అందుకోసమేను ఇదైతే పసుపు కుంకుమ అట్లా పెట్టేస్తా ఉన్నాను. నేనైతే ఇట్లా గో పూజ చేస్తే చాలా మంచిది మనకి. ఎవరైనా కూడా అంతే, వారానికి ఒకసారి ఇట్లా మనం శుక్రవారము గో పూజ అనేది చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది. పసుపు కుంకుమ అయితే పెట్టేసి పూలు ఉండే ఇంట్లో పూలు అయితే పెట్టేశాను చూడండి. గోమాత కోసము అన్న ఉన్నారు, నేనున్నా లేక మొక్కండి ఏం కాదు అని చెప్తా అన్నారు. ఇది సంవత్సరం కడ్డలు తిప్పుతా అంటే తినేకి వచ్చేస్తాను, తినేకి పెడతారేమో అని చెప్పి నాకు భయం వేస్తుంది మొక్కనాలంటే. చూడండి, భయపడుకొని నేనైతే ఇది పూజ చేసుకుంటా ఉన్నాను. వెనకాలైతే ఖచ్చితంగా మనకి వెనకాల లక్ష్మీదేవి ఉంటుంది. పూజ అయితే చేసుకోనల్లా తప్పకుండా. ఇంట్లోకి అయితే పిలుచుకుందాము అని చెప్పేసి అరటిపండు బెల్లము అది పెట్టేస్తూ ఉన్నాను. అరటిపండు అయితే తినేసింది, అది పెద్దగా ఇట్లా తినేస్తా అంటే బెల్లం అయితే పడిపోయింది కూడా. చూడండి, ఇంట్లోకి వస్తుంది. ఎప్పుడైతే చూద్దాము కుడికాలు పెడుతుందో ఎడమకాలు పెడుతుందో. కుడికాలు పెట్టే వచ్చింది. ఇంట్లోకి అయితే చాలా మంచిది. మనకి ఏదైనా మనకి మంచి జరగాలంటే ఇట్లా గోవు అనేది మనం గృహప్రవేశానికి ఇట్లా పిలుచుకుంటూ ఉంటాము. ఈరోజు అయితే మా ఇంటి దగ్గరికి వచ్చిందని చెప్పేసి ఇట్లా పిలుచుకొనేస్తున్నాము. చూసారు కదా, ఇంట్లో ఇట్లా తిరిగేసి కుడిపక్క అయితే తిరుక్కొనేసి అట్లే బయటకు పోవాలంట. చాలా మంచిది. ఇది సీమావు కాదు, నాటి ఆవు అంటారు కదా, అది మా ఇంటి ముందరే గడ్డి అయితే ఉంది. ఇది సీమసప్ప. దాన్ని నేను కొద్దిగా అట్లా కట్ చేసి దానికి పెడతామని చెప్పేసి ఇంటి దగ్గరకు వచ్చిందని కట్ చేసి నేనే నా చేతులతోనే కట్ చేసి పెడతా ఉన్నాను తిని అని చెప్పేసి. చూసారు కదా ఎంత బాగా తింటుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.